మధ్య మీరు నుండి మీ పరిశుద్ధాత్మ శక్తి సాయం చేయండి. ఎత్తబడిన కానుకలు దీవించి ఆశీర్వదించండి. ఇవి ఆయన కొద్ది మాటలు ప్రభా మాట్లాడబోతుండగా నా నోట మీ మాట ఉంచండి. బిడ్డలకు కావాల్సిన మంచి మాటలను తెలియజేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్ది నిమిషాలు మనకు టైం ఉంది కనుక కొన్ని మాటలు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం చివరి మాట నుంచి చదువుకుందాం. ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రియమైన దేవుని పిల్లలు, లవోదికీయ సంఘానికి రాస్తున్నటువంటి మాట. ఈ మాట 14వ వచనంలో అక్కడ లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ అంటే లవోదిక సంఘానికి చెప్తున్నటువంటి మాటలు దేవుడు. ఏందట ఆ మాటలో? ఏందంట ఆ మాటలంటే, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇదిగో సంఘంలో ఉన్న మీకు దేవుడు రాస్తున్న మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగా లేడట, వెచ్చగాను లేట. పూర్తిగా చల్లగాను లేడట, పూర్తిగా వెచ్చగాను లేడట. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఏదో ఒక పొజిషన్లో ఉండాలి నువ్వు. చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. దేవునిలోనైనా ఉండు, లేకపోతే దేవునిలో లేకుండా ఉండు. అది మేలు నీకు. కానీ నువ్వు ఈ రెండులో దేనికి లేవు అంటున్నాడు. చల్లగా లేవు, వెచ్చగాను లేవు అంటున్నాడు అనమాట దేవుడు. అయితే నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను చాలా బాధాకరమైనటువంటి మాట, బాధపడాల్సిన మాట. విశ్వాసులు దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో. ప్రియమైన దేవుడు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు కనుక దేవుడు అంటాడు, నేను నిన్ను నా నోట నుండి నీ దేవుడమైన నా నోట నుండి ఏం చేస్తాడట? నీ మీద నేను ఉమ్మి వేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాను. ఎందుకు ఉద్దేశం కలిగి ఉన్నానో తెలుసా? నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. నువ్వు చల్లగా ఉన్నా నేను నీ మీద ఉమ్మి వేయను. ఏమండి? వెచ్చగా ఉన్నా ఉమ్మి వేయను. అంటే చల్లగా వెచ్చగా అంటే, చల్లగా అంటే దేవుళ్ళు లేకుండా ఉండటం, వెచ్చగా అంటే దేవుళ్ళు ఉండి ఉంటాం. దేవుళ్ళు ఉండుంటే గొప్ప. కానీ ఈ విషయంలో లేవట, ఈ విషయంలో లేవట. ఈ రెండు మిక్స్ అయిన విషయం నులివెచ్చన. ఇప్పుడు నులివెచ్చన అంటే చన్నీళ్ళు వేడి నీళ్ళు కలిస్తే ఏమవుద్ది? నులివెచ్చన. అటు వెచ్చగా ఫుల్ వెచ్చగా ఉండవు, ఇటు చల్లగా ఉండవు, నులివెచ్చగా. ఏమండి? ఇది ఈ లోకంలో జీవిస్తున్న శరీరం కోరుకుంటుంది. నులివెచ్చగా నీళ్ళు పెట్టి పోసుకోవాలి. మరీ వేడిగా పోసుకోలేము, మరీ చల్లగాను పోసుకోలేము. దాన్ని దీన్ని కలుపుతాం మనం స్నానం చేయడానికి. కానీ ఆత్మీయ జీవితం విషయంలో
ఏదో ఒక వైపు ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు దేవుడు. మరి మధ్యాహ్న కాల సమయంలో, ఈ కొద్ది సమయంలో మనం దీనిని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుడు, మన ఆత్మీయ జీవితం చల్లగా ఉందా, వెచ్చగా ఉందా, లేకపోతే ఈ రెండు కాకుండా నిలువెచ్చగా ఉందా? ఏమంటున్నాడు? పరీక్ష చేసుకోండి, పరీక్ష చేసుకోండి, పరీక్ష చేసుకొని నా వైపైనా ఉండండి, లేకపోతే అపవాది వైపైనా ఉండండి. అటొక కాలు ఇటొక కాలు వేస్తాను, నేను నిలువెచ్చగా ఉంటాను అంటే నేనేం చేస్తాను తెలుసా? నీ మీద నిన్ను ప్రశంసించను, నిన్ను ఆశీర్వదించను. ఏం చేస్తాను? నా నోట నుండి నీ మీద ఇక దేవుని చేత ఉమ్మి వేయించుకునే బ్రతుకు కంటే ఈ లోకంలో ఇక చెడ్డ బ్రతుకే ఉంటుందంట. కనుక మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంటూ ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి ఉద్దేశిస్తున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవైన ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మన దౌర్భాగ్యత కనిపించట్లేదు మనకి. ఏమండి? మన దిక్కుమాలితనం కనిపించట్లేదు మనకి, మన దరిద్రతనం కనిపించట్లేదు మనకే, మన గురిటితనం మనకి కనిపించట్లేదు. మనం దిగంబరంపై ఉన్నామని కూడా తెలియక నేను ధనవంతుడిని, నాకు ధనం ఉంది. ఏమండి? నేను ఈ లోకంలో, ఈ సమాజంలో పేరు కలిగిన వాడిని, దందా కలిగిన వాడిని, బలం కలిగిన వాడిని, అందం కలిగిన వాడిని. ఏమండి? నేను చాలా ధనాన్ని సంపాదించాను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదివ లేదు. ఈ లోకంలో నన్ను ఎదిరించేవాడు, నన్ను ఎదుర్కొనేవాడు ఎవడు లేడని విర్రవీగుతున్నావు కుమారుడా. ఈ విర్రకి మీగే నువ్వు ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూసుకో. నువ్వెంత దౌర్భాగ్యుడవు అంటున్నాడు దేవుడు. నువ్వెంత దిక్కుమాలిన వాడువో, నువ్వెంత దరిద్రుడవో, నువ్వెంత గుడ్డివాడువో, నువ్వెంత దిగంబరువై ఉన్నావు. అంటే గుడ్డితనం కలిగి ఉండటం కాదు. ఆత్మీయ జీవితం అంధత్వంలోకి వెళ్ళిపోయింది, దౌర్భాగ్యతలోకి వెళ్ళిపోయింది. ఏమండి? దరిద్రతలోకి వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది అంటే నీ ఆత్మీయ జీవితం. నువ్వు చెప్పుకుంటున్నావే నా కుమారుడు అని, నేను దేవుని కుమారుడిని నువ్వు చెప్పుకుంటున్నావే, నేను దేవుని విశ్వాసిని, దేవుని నమ్మాను, పరిశుద్ధురాలు నేను చెప్పుకుంటున్నావే. అది చెప్పుకుంటున్న నీవు నీ ఆత్మీయ జీవితం ఏమైందో తెలుసా? దౌర్భాగ్యతకు లోనండి. నువ్వు దౌర్భాగ్యపు ఆత్మీయ జీవితం నీది, దిక్కుమాలిన ఆత్మీయ జీవితం నీది, దరిద్రత కలిగినటువంటి ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయ జీవితం సన్మార్గంలో నడవట్లేదు, గుడ్డిదైపోయింది. ఎటంటే అటు వెళ్ళిపోతుంది, రెండు వైపులా పాదం వేస్తుంది. నీ ఆత్మీయ జీవితం దిక్కుమాలిన తనంలో ఉంది. దిక్కులే దేవుణ్ణి కోల్పోయి దిక్కుమాలిన ఆత్మీయ జీవితంలో నేను నడుస్తున్నావు, ప్రయాణం చేస్తున్నావు. దేవుణ్ణి కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు, ధనవంతుడు. దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నవాడే ధనవంతుడు, ధన్యుడి లోకంలో. కానీ ఆ ధన్యత, దేవుడిచ్చిన ధన్యతను కోల్పోయి ఆత్మీయ జీవితం ఏమైందో తెలుసా? దిక్కుమాలిన ఆత్మీయ జీవితం. దిక్కుమాలిన పిల్లలకి ఎవరైనా దిక్కుంటారా? ఎవరైనా పెట్టేవాడు అంటాడా? పోషించేవాడు అంటాడా? ఇల్లు ఉంటుందా? వాకిలు ఉంటుందా? లేదే. వాడి బ్రతుకు ఎలా ఉంటుందో నీ ఆత్మీయ జీవితం కూడా దిక్కుమాలిదైపోతుంది. ఇవన్నీ ఉన్నా కానీ నీలో నువ్వేమనుకున్నా విర్రవీగుతున్నావు తెలుసా? నేను ధనవంతుడు అంటున్నావు. అదే అంటున్నాడు ప్రియమైన దేవుడు పిల్ల. అదంతా ఎరగట్లేదంట, నువ్వు మర్చిపోయి నేను ధనవంతుడను, నేను ధనాన్ని సంపాదించి ఉన్నాను, నాకేమీ కొదవలేదు అని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారం
నీ దిశముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నువ్వు ధనవృద్ధి చేసి అంటున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు, ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకుంటారు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకొను. నీ ఆత్మీయ జీవితం వీటన్నిటి నుంచి బయటపడాలంటే నా దగ్గర ఏం కొనుక్కోవాలి? నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మాత్రమే వీటన్నిటిని నువ్వు జయించగలుగుతావు. ఏదైతే నువ్వు విర్రవీగుతున్నావో, ఏదైతే నీ ఆత్మీయ జీవితం గుడితనంలో ఉండి, అంధత్వంలో ఉండి, దౌర్భాగ్య స్థితిలో ఉండి, దిక్కుమాలితనంలో ఉన్నా కానీ అవన్నీ తెలుసుకోకుండా, వాటన్నిటిని పరిశోధించకుండా, పరిశీలించకుండా ఇంకా నీవు విర్రవీగుతున్నావే, ఆ విర్రవీగుతున్న నీవు ఆ విర్రవీగుతనం పోవాలంటే, నువ్వు చేస్తున్న చెడ్డ మార్గం అంతటి నుంచి తొలగిపోవాలంటే నా దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలి? నా సన్నిధికి రావాలి, నా వాక్యం వినాలి, నా వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి, నా వాక్యాన్ని నువ్వు కొనుక్కో, కష్టార్జితమంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? నా దగ్గరకు వచ్చి నేర్చుకో, కొనుక్కో. ప్రియమైన దేవుని పిల్ల, అలా ఉండకుండా మనం ఏం చేస్తున్నాం? అదంతా వదిలిపెట్టి మన ఆత్మీయ జీవితం గుడితనంలో ఉన్నప్పుడు వదిలేసాం, అంధత్వంలో ఉంది వదిలేసాం, దౌర్భాగ్య స్థితిలో ఉన్న వదిలేసి, నేను విశ్వాసిని, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెని అని చెప్పుకుంటూ నువ్వు చేస్తున్న పాపాలన్నీ వెనక ఉన్న వాటిని పరీక్షించుకోకుండా, వాటిని వదిలివేయకుండా, వాటిని ఎరగకుండా ముందుకు దేవుని కుమారుడని చెప్పుకుంటున్న ఓ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీవు అలా ఉన్నట్లయితే నీ మీద దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని చేత నువ్వు ఉమ్మి వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రియమైన దేవుని పిల్లల మనకెంతైనా ఉంది. మనం జయించాలి ఈ లోకాన్ని, ఈ లోక మర్యాదని. ప్రియమైన దేవుని పిల్లల, ఈ లోక ఆశలను జయించకపోతే మనం దేవునికి శత్రువు అయ్యే ప్రమాదం ఉంది. మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఎప్పుడు అన్ని చెడ్డ అవలక్షణాలు ఉండి కూడా మనం పరీక్షించుకోకుండా గుడ్డితనం కలిగి వెళ్ళిపోతే ఏమన్నా? గుడ్డివాడికి తెలియదు, ఏమి తెలియదు కాబట్టి తొక్కుంటూ వెళ్తాడు. మరి ఆత్మీయ జీవితాన్ని గుడ్డిగా వెళ్ళడానికి వీల్లేదే. దౌర్భాగ్య స్థితిలో ఉండి ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేయడానికి వీల్లేదే. మరి అంత జాగ్రత్త చెప్పినటువంటి దేవుని ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ వదిలివేసి విర్రవీగితనంతో, అహంకారంతో గనక నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, దేవుని కుమారుని చెప్పుకున్నట్లయితే ఆయన నీ మీద ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్తగా మరి ఈ మాట మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్ల, రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో తెలుసా? నువ్వు ఒకసారి పరిశీలన చేసుకొని నీ ఆత్మీయ జీవితం సరిగా ఉందో లేదో చూసుకోవాలి. చూసుకొని ఒకవేళ లేకపోతే ఏం చేయాలో తెలుసా అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి. ఇక్కడైతే పౌలు గారు బ్రతిమాలుతున్నాడు. అక్కడ యోహాను గారి చేత దేవుని రాయించాడు, నీ మీద నేను ఉమ్మి వేస్తాను రే జాగ్రత్త. ఇక్కడ రోమపత్రిక మాట్లాడుతుంది. పౌలు గారి చేత అంటే బతిలాడుతున్నాడు, దేవుడు బతిలాడుతున్నాడు. ఏమని? సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన జీవితం. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మీయ జీవితం అది దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే సరిపోదు. అనుకున్న నీ జీవితం దేవునికి అనుకూలంగా, దేవుడు బడా నమ్మకమైన దాసురారా అనే విధంగా అలాంటి అనుకూలత ఉండాలి నీ జీవితంలో అంటూ సజీవముగా అలా ఉన్న మీ జీవితాన్ని ఏం చేయాలి తెలుసా? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. బ్రతికుండగానే, సజీవులుగా ఉండగానే
ఆయనకు సమర్పించుకోవాలి మీ ఆత్మీయ జీవితాన్ని. అలా సమర్పించుకోగలిగినప్పుడే ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఆ దౌర్భాగ్యతను, ఆ గుడ్డితనాన్ని, ఆ అంధత్వాన్ని, ఆ దిక్కుమాలిన తనం కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని వదిలివేయగలుగుతాం. సజీవ యాగంగా ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడే, సమర్పించుకున్నప్పుడే మరి నీ ఆత్మీయ జీవితం ఈరోజు సజీవ యాగంగా నేను అర్పించుకున్నానని గుండె మీద చేసుకుని చెప్పగలవా ఓ సహోదరి సహోదరుడు? చెప్పలేకపోతే కనుక దేవుడు ఏం చేస్తాడు? ఏమని చెప్పాడు ఇందాక ప్రకటన గ్రంథంలో? నీ మీద, అలా లేకపోతే నీ మీద ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఏది మరి ఉమ్మి వేయించుకునే వాళ్ళగా ఉందామా? ఆయన పిల్లలని చెప్పుకుంటున్నాం కదా. అలా ఉండకూడదు. మీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోండి. నేను బ్రతిలాడుతున్నాను, ప్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇలాంటి సేవ చేయాలి మీరు దేవునికి. ఇలాంటి ఆత్మీయ జీవితం కలిగి సేవ చేయాలి మీరు దేవునికి. లేకపోతే మీ ఆత్మీయ జీవితం దిక్కుమాలిది అయిపోతుంది. మీ ఆత్మీయ జీవితం దౌర్బల్యంలోకి వెళ్ళిపోతుంది, దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లల గుడ్డిదైపోద్ది. కనుక మరి ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితాలను సజీవ యాగానికి అర్పించుకోవాలి. ఇంకొక మంచి మాట అంటున్నాడు 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏం చేస్తాం? ప్రతి వాళ్ళ మనం పొద్దున లెగితే ఈ లోకం ప్రయాణం చేసే వైపే. ఈ లోకానికి దేవుని మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది. ఏమండి? ఈ లోకంలో మాటలకి, ఈ లోకం చెప్పేటటువంటి మాటలు దేవుని మాటలకి చాలా వ్యతిరేకంగా వ్యత్యాసం ఉంటుంది. ఏందయ్యా లోక మర్యాద అంటే? ఇదిగో మనం ఫలాని రోజు మంచిది కాదు, ఇది లోక మర్యాద. ఏమండి? మన వాళ్ళు క్రైస్తవులుగా చెప్పుకొని మేము పరిశుద్ధులము, విశ్వాసులము అని చెప్పుకుంటున్నట్టు మనం ఫలాని రోజు మంచిది కాదు, ఇది లోకం అంటుంది. ఆ రోజుని బైబిల్ చెప్పట్లా. బైబిల్లో దేవుడు రాయించాలి ఎక్కడ ఈ రోజు మంచిది కాదు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృష్టినంతా చేసి ఒకసారి తేరిపార చూసి అంతా చాలా బాగుందన్నాడు, చాలా మంచిగా ఉందన్నాడు. ఆ మంచిగా ఉంది అన్న దాంట్లో ఈ రోజులు కూడా కాలం కూడా ఉంది కదా. ఏమండి? ఆయన సృష్టించిన దాంట్లో ఏది లేకుండా ఉంది. ఈ సకల చరాచర సృష్టిని మొత్తం సృష్టించి అన్నిటి చూశాడు కదా. కాలాన్ని చూశాడు, సముద్రాలను చూశాడు, ఏమండి అడవులను చూశాడు, అంతరిక్షాన్ని చూశాడు. ఏమండి? అంత చోట ఆయన కాలం ఎలా ప్రయాణం చేస్తుందని చూశాడా? రోజులు ఎలా వస్తున్నాయని చూశాడు. అవన్నీ చూసిన తర్వాతే కదా సర్టిఫికేట్ ఇచ్చాడు చాలా మంచిగా ఉందని. కానీ ఈ లోకం ఏం చేస్తుంది? ఫలాని మంగళవారం మంచిది కాదు, ఇది లోక మర్యాద. బైబిల్ ఏం చెబుతుంది? మంచిది అని చెబుతుంది. కానీ లోక మర్యాదను అనుసరించే కదా ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి నువ్వు చేసే, నీ ఇంట్లో చేసే ప్రతి సందర్భం, ఏమంటే అది శుభకార్యమే కానీ, ఏమని అది మరణానికి సంబంధించిన కార్యక్రమే కానీ, ఏ కార్యక్రమం అయినా లోక మర్యాదను అనుసరించే కదా నువ్వు నడుస్తున్నా. కానీ నువ్వేం చెప్పుకుంటున్నావు? నేను విశ్వాసుని, నాది ఫలాని సంఘం, మరి గొప్ప సంఘం, పెద్ద సంఘం, మరి పెద్ద సంఘం బిల్డింగ్ ఉంది మాకు. ఏమండి? అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు అని చెప్పిండు దేవుడు. నువ్వేం చెప్తున్నావు? ఏమండి? పరిశుద్ధ వివాహం చర్చిలో దేవునికి విరోధమైన అల్లరితో కూడిన ఆటపాటలు దాటగానే, చర్చి ముందుగానే అసలు ఏ విధంగా మనసు ఒప్పుతుందండి ఈ విశ్వాసాన్ని? అసలు విశ్వాసంలో వేనా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటాం. అందుకే కదండి ఈ రోజు అన్ని లోకం దేవుడిని దూషించే దేనికండి? మనల్ని బట్టే కదా ఆయన నామం దూషించబడుతుంది. లోకం ఇక్కడ ఏమంటాడు? లోకం చదవండి మళ్ళీ ఆ మాట, దాని కంటిన్యూషన్. మీరీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి.
అసలు దేవుని చిత్తం ఏందో అర్థమైందా ఈ రోజు వరకు సంఘానికి? ఏమండి విశ్వాసానికి, నేను విశ్వాసిని, నా కుమారుడి వివాహం జరుగుతుంది, నా కుమారుడి వివాహం పరిశుద్ధ వివాహం జరిగింది సంఘంలో, చర్చిలో, దేవుని సమక్షంలో, సంఘ పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో పరిశుద్ధ వివాహం జరిపించాను కదా. మరి మా కుమారుడు ఊరేగింపు ఎలా ఉండాలి? అది పరిశుద్ధంగా అవసరం లేదా? దానికి పరిశుద్ధత అవసరం లేదా? మందిరం గేట్ దగ్గరే వదిలిపెడతావా పరిశుద్ధతని? నువ్వు విశ్వాసం ఆయన పెట్టావు కదా, ఆయన ఏం చేస్తున్నాడు? నీ మీద ఉమ్మేస్తానంటున్నాడు. మీరు వేయించుకుంటావు, ఖచ్చితంగా వేయించుకుంటావు. మనం వేయించుకుంటాం ఖచ్చితం. అది ఏమండి రేపు వేయించుకోవాలి. ఆల్రెడీ ఈ లోకం, ఈ సమాజం వేస్తానే ఉంది. లోపల పరిశుద్ధ వివాహం బయటకు కానీ డీజే అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళే వేస్తూనే ఉన్నారు. దేవుని కంటే ముందుగా ఈ లోకం వేస్తున్నా మన మీద ఉమ్మి. జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎప్పుడైనా మనం? ఈ లోకం దేవుడు వేయకముందే, దేవుడి పని ఆ పని చేయకపోతే ముందు ఈ లోకం వేస్తుంది. వీళ్ళు మంచోళ్ళు కాదురా. పైన స్టారు నేను అంటాను, ఇది ఒక నాలుగు వచ్చింది ఈ మధ్య. పైన స్టార్ అంట, కింద బార్ అంట. ఇంట్లో లోకమే ఊస్తుంది, ఉమ్మేస్తుంది, అంటున్నారు. నిజమండి. ఎక్కడ నీ విశ్వాసం? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? అందుకే అన్నాడు ఇందాక ఆయన దేవుడు, దౌర్భాగ్యపు స్థితిలో ఉంది నీ విశ్వాసం, నీ ఆత్మీయ జీవితం గుడ్డిదైపోయింది, దిక్కులేనిదైపోయింది, దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉంది నీ ఆత్మీయ జీవితం. దాన్ని కట్టుకోవడానికి, దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని చిత్తం మీద పరీక్షించి ఆయనకు అనుకూలమైన కార్యం చేయమంటుంటే, లేదు నేను లోకం మారేది ఈ రోజు మంచిది కాదు, ఖచ్చితంగా అయ్యగారు ఈ రోజు వద్దండి, ఇక ఇందులో అమావాస్య వచ్చింది, లేకపోతే సమితి వచ్చింది, పాడ్యం వచ్చింది. అసలు నీ ఎలా తెలుసు? అది ఎవరో హైందవ సహోదరులు, వారు దాని ప్రకారం నడుచుకుంటారు. వారికి ఉన్నటువంటి గ్రంథాలు వారు నడుచుకుంటారు. నీకెందుకు? నీకేం వచ్చింది? 66 పుస్తకాల పవిత్ర గ్రంథాన్ని నీ ముందు పెట్టాడే. ఈ 66 పుస్తకాలు సరిపోలేదా నీకు? ఇందులో ఏమి లేదని నువ్వు లోకమై పడుతున్నావు, ఏమి తక్కువైందని లోకమై పెడుతున్నావు. నువ్వు మళ్ళీ అందులో మందిరంలోకి వెళ్ళి పాటలు, దేవుని సన్నిధిలో నిలబడి ఎలా నీ నోరు పలుకుతుంది, ఎలా నీ పాదం దేవుని సన్నిధిలో నిలబడటానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడైనా ఆలోచించారు? ప్రియమైన అందుకే అంటున్నాడు ఇక్కడ, లోకము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొంది. ఎంతవరకు రూపాంతరం రాలే. నువ్వు పరిశుద్ధ వివాహం చేసి బయటకు వచ్చి డీజే పెడుతున్నావు అంటే నీలో ఏది జరగలేదు, రూపాంతరం జరగలేదు. నీ రూపం మారలేదు, నీ పాత జీవితం మారలేదు. కానీ రూపాంతరం చెందాలంటున్నాడే దేవుడు. నా చిత్తం మీద ఎరిగి నీ ఆత్మీయ జీవితం రూపాంతరం చెందాలి. ఏది ఎక్కడ రూపాంతరం చెందిందా? విశ్వాసులైన స్త్రీలే ఈ రోజు వాళ్ళతో కూడిన ఆట పాటలకి ఏమండి మరి నాట్యం చేయడానికి సిద్ధపడ్డారే. ఒకవేళ నాట్యం చేయడం రాని వాళ్ళని పట్టుకొని నేర్పి అప్పటికప్పుడు చూపిస్తున్నారు ఆ స్టెప్స్. ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి. ఎన్నిసార్లు దేవుడు మొత్తుకోవాలి వాక్యం ద్వారా, సేవకుల ద్వారా. ఏ ఆపరా? ఎందుకు మనకు క్రైస్తవ్యం? విధవరాలను చూస్తే భయం, పిల్లి ఎదురొస్తే భయం. ఇవన్నీ మనకు కాదు, బైబిల్ని పట్టిన చేత పట్టిన మనకు కాదు. ఇవి అన్ని మంచిగా నుంచి అన్ని మనకి ఉపయోగపడేవే. అన్ని మన మేలు కొరకే దేవుడు సృష్టించింది. ఏది కానీ ఏమండి ఈ లోకంలో పడిపోయాం. లోకాన్ని వదిలిపెట్టే కదండి ఇందులోకి వచ్చాం. లోకం అనే చీకటిలో నుండి వెలుగులోనికి తన కుమారుడి ద్వారా ఆయన పిలుచుకున్నాడే. ఏది మళ్ళీ ఆ చీకటేనా? చీకటి వదిలిపెట్టి కదండి వెలుగులోకి వచ్చాం. ఇంకెందుకు నీకు చీకటే? కనుక ప్రియమైన దేవుడి పిల్లల ఈ మధ్యాహ్న కాల సమయంలో
చదువు ఇంకొక మాట, అదే 12 రోమపత్రిక 12వ అధ్యాయం 12 వచనం ఒకసారి అర్థం, లేక 11 నుంచి మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొనుడి. సరే 13 క్షమించండి 13 మరియు మీరు కాలము నెరిగి నిద్రను మేలుకొని వేళ అయినది తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే, జాగ్రత్తగా మాటలు, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొనినట్టు మర్యాదగా నడుచుకోండి. ఇందులో చూడండి ఎన్ని మాటలు చెబుతున్నాడండి దేవుడు. ఎవరికండి ఈ మాటలు? లోకానికే, విశ్వాసులు అని చెప్పుకుంటాం మనం, ఏమండి ఆయన పిల్లలు అని చెప్పుకుంటాం మనం. రాత్రి అయితే చాలు ఏం చేస్తానో చీకటి క్రియలు, అంధకార క్రియలు చేయడానికి మన పాదాలు పరిగెత్తుతున్నాయి. అంధకార సంబంధమైన లోకానుసారమైనటువంటి పనుల వైపు వెళుతున్నాయి. కానీ ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్న ప్రియమైన దేవుడి పిల్ల, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించాలి, విడిచిపెట్టాలి అంటున్నాడు. వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణలు ధరించుకుందాము. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణలు ఏంటి? వెలుగుకు సంబంధించినటువంటి ఎలుగులో ఉంచగలిగినటువంటి యుద్ధోపకరణం సాధనాలు ఏమైనా ఉన్నాయంటే, ఏమైనా పరికరాలు ఉన్నాయంటే ఏదో తెలుసు, అది వాక్యమే. ఆ వాక్యమే నిన్ను వెలిగించింది. కీర్తనలో మాట్లాడుతుంది, నీ వాక్యమే బ్రతికించింది అంటది, వెలిగించింది అని కూడా అంటారు. ఏమండి వాక్యం ఏం చేస్తుంది? మనల్ని వెలిగించింది. అలాంటి తేజ సంబంధమైన ఈ వాక్యం అనే ఉపకరణలు ధరించుకోండి అని చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని ధరించుకోండి. కానీ అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, ఏమండి మత్తైన త్రాగుబోతుల గురించి కదండి, మత్తైనను లేక కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయో వద్దంటున్నాడు. తర్వాత మళ్ళీ అంటున్నాడు, కలహమైనను మత్సరమైనను లేకయో పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచు. పగటి ఎట్లా నడుస్తాం? పగటి కూడా మనం ఎలా బజార్ని వెళ్తాం? తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తామా? చెయ్యం కదా. అందరూ ఉన్నప్పుడు ఏదైనా నోరు పారేసుకోవడానికి ప్రయత్నం చేయం. అంటే క్లియర్గా ఉండడానికి ప్రయత్నం ఏమన్నా అనుకుంటారేమో, ఈ సమాజంలో ఏమన్నా అనుకుంటారు అని జాగ్రత్తగా, ఏమండి మర్యాదగా నడుచుకుంటాం. ఎప్పుడు పగటి పూట. రాత్రి అయితే ఎవరు చూడట్లేదు, ఎవరు వీడిదే చేయొచ్చు, ఏమండి ఏ పనైనా చేయొచ్చు అనేది ఎంత నిజమో అదే అంటున్నాడు ఇక్కడ. కలహమైన మత్సరమైన లేక పగటి పూట యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుంటూ మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు. యేసు క్రీస్తును ధరించుకున్నాం కదా, మనం ధరించుకున్న వారై ఉన్నాం కనుక శరీర కోరికలను నెరవేర్చుకున్నటకు శరీరం గురించి ఆలోచించమాకండి. శరీరాశలు నెరవేర్చుకోవడానికి అది ప్రతినిత్యం నేను ఏం చేసింది? ముందుకు నడిపిస్తుంది. అది కావాలి, ఏమండి ఇది కావాలి, ఇది ఇటు పోదాం, ఆ ప్రార్థన జరుగుతుంది, వద్దులే ఫంక్షన్ పోదాం, ఏమండి ఇటు ప్రార్థన జరుగుతుందయ్యా, లేదు అటు డీజే జరుగుతుంది, అటు పోదాం. శరీరం కోరుకునే కోరికలండి. విలాసవంతమైన జీవితం కావాలని కోరుకుంటుంది, కార్లు బంగ్లాలు కోరుకుంటుంది. వీటన్నిటి గురించి శరీరం ఆలోచించింది, శరీరం కోరుకుంటుంది. కానీ ఈ శరీరం ఆలోచించే ఆలోచనల కోసం నువ్వు మాకు ఆలోచించుకోవద్దు అని చెబుతున్నాడు ప్రియమైన దేవుడు. మరి ఇలా ఉంటుందా? వీటన్నిటిని మనం మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో జయించినట్లయితేనే ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిగా మాట్లాడుకో. ప్రకటన గ్రంథం మరొకసారి 3వ అధ్యాయానికి వద్దాం. ప్రకటన గ్రంథం ముగింపు వచ్చేద్దాం.
అది 3వ అధ్యాయం 21 చదువుకుందాం ప్రియమైన దేవుడు. 20 నుంచి చదువుకుందాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును. నేను ఎన్నో మాటలు నీకు చెబుతున్నాను. 66 పుస్తకాలు ఆల్రెడీ ఇచ్చేసాను. వాటి ద్వారా నా సేవలతో మాట్లాడిస్తున్నాను. ఇవన్నీ విని నన్ను ఆహ్వానిస్తా. నేను తలుపులు వద్దా నేను మాట్లాడతాను చెబుతా, పిలుస్తున్నా. నన్ను పిలుస్తారా? నన్ను ఆహ్వానిస్తారా? ఒకవేళ నన్ను ఆహ్వానిస్తే నాతో మీతో నేను కలిసి భోజనం చేస్తాను అంటూ 21 అంటున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. నేను అతను నాతో కలిసి భోజనం చేయడమే కాదు, ఏం చేస్తానో తెలుసా? నా తండ్రితో కూడా నేను ఎలాగో జయించానో ఈ లోకాన్ని, ఏమండి ఈ లోక మర్యాదని, సాతాన్ని ఎలా జయించానో అలాగే మీరు కూడా, నన్ను ధరించుకున్న మీరు కూడా జయించగలిగినట్లయితే మీరు నాతో కలిసి భోజనం చేయడమే కాదు, నేను మీతో భోజనం చేయడమే కాదు, కానీ పరలోకంలో నా తండ్రి సింహాసనం అదేనా అన్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి అన్న. నేను కూర్చుండి ఉన్నాను ఆల్రెడీ, నాతో పాటు మిమ్మల్ని కూడా కూర్చుండనిచ్చేదను. తండ్రి దగ్గర అద్వితీయ కుమారుడుగా ఆయన కూర్చోవడమే కాదు, మనల్ని కూడా ఆయన దగ్గర కూర్చోపెట్టుకుంటానంటున్నాడు. ఈ ధన్యత, ఈ పరిస్థితి ఇదిగో ఇప్పుడు ఆయన చెప్పిన మాటలన్నిటి ద్వారా ఈ లోక మర్యాదను వదిలేసి ఆయన చెప్పిన మాట ఏది ఆయన చిత్తమో, ఏది దేవుడికి అనుకూలమైన జీవితమో తెలుసుకొని దాని ద్వారా జీవించి ఆత్మీయ జీవితాన్ని ఫలింప చేసుకొని పరిపూర్ణతలకు తీసుకొచ్చుకొని చివరిగా అంతం వరకు మనం చనిపోయే వరకు అన్నిటిని జయించగలిగినట్లయితే ఆ జయించిన వాడితో నేను భోజనం చేస్తాను, వాడు నాతో భోజనం చేస్తాడు, నేను వాడితో కలిసి భోజనం చేస్తాను. చివరిగా నా తండ్రి మీ అందరికీ ఏర్పాటు చేసినటువంటి ఆ జీవ కిరీటాన్ని మీకిస్తాను. నా తండ్రి కూర్చున్న సింహాసనంపై నేను కూర్చున్నాను, ఆల్రెడీ మిమ్మల్ని కూడా కూర్చోబెడతాను. ఒకవేళ నాకు అనుకూలమైన జీవితం లేకపోతే, నాకు అనుకూలమైనటువంటి ఆత్మీయ జీవితం నీలో లేకపోతే నేను నీ మీద ఏం చేస్తాను? ఉమ్మి వేస్తాను. జాగ్రత్త. ఇది కదా ప్రియమైన దేవుడు. మరి లోక మర్యాదను అనుసరించి మనం జీవించకుండా, లోకం వైపు ప్రయాణించకుండా, లోకానికి దేవుని యొక్క మాటలకి ఎంత దూరం ఉందో, ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉంది. అంత దూరం ఉన్నటువంటి దేవుని మాటలను వదిలేసి, అంత ఎత్తులో ఉన్న దేవుని మాటలు వదిలేసి ఈ లోకం చెప్పే పనికి మాలిన మాటలు అన్ని అబద్ధాలే కండి, అన్ని మూఢనమ్మకాలే కదండి. ఆ లోకం చెప్పే మూఢనమ్మకాలా నీకు కావాల్సింది? నిత్య జీవంలో కూర్చోబెట్టే దేవుని మాటలా నీకు కావాల్సింది? ఏటి వైపు ప్రయాణం చేస్తున్నావు? ఏటి వైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ఏటిని వదిలేసావు? జాగ్రత్తగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడు చెప్పబడినటువంటి వాక్యం విన్న మీరు ఆ వాక్యాలను గుర్తుపెట్టుకుని మరొకసారి చదువుకుంటూ, ఇదిగో ఇక్కడ కూర్చున్న వారే కదా సంఘంలో, బయట మైకు ద్వారా వింటున్న వారు కూడా, సహోదరి కూడా మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరిశీలించుకోకపోతే రేపు దేవుడు ఈరోజు ఆల్రెడీ లోకమే ముందుగానే మన మీద ఉమ్మేస్తుంది. రేపు దేవుడు నీ మీద ఉమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నరకాగ్నిలోకి తీసుకు వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉండదు. తీర్పుకి మనం రెడీగా ఉండాలి. జాగ్రత్త ప్రియమైన దేవుడు. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడి ఫలింపజేసి ఈ లోక మూఢత్వం మీద, ఈ లోక మర్యాద అనుసరించి జీవించకుండా దేవుడికి అనుకూలమును మరి సత్యమైనది ఏదో మరి ఎరిగి ముందుకు వెళ్ళి మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకొని దేవుడున్న పరలోకాన్ని, దేవుడిచ్చే సింహాసనాన్ని యేసు క్రీస్తు వారితో కూడా కలిసి కూర్చుండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు అందరి వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయగాక ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామములు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చినటువంటి కొన్ని మాటలు ప్రభు బిడ్డలకు తెలియజేశాను. మీ లోక మర్యాద, మీ మాట,
ఈ లోకానుసారమైన ఆత్మీయ జీవితాన్ని చెప్పుకుంటున్నాం, కానీ ఈ లోకంలో కలిసిపోయి ప్రభా సంఘంలోకి నాయన లోకాన్ని రప్పించావు, సంఘంలోకి లోకాన్ని తీసుకొస్తున్నావు నాయన, పరిశుద్ధతలోకి అపరిశుద్ధత తీసుకొస్తున్నావు నాయన. అలా తీసుకొస్తున్న వారిలో నాయన మేమున్నాం, మా సహోదరులు ఉన్నారు నాయన. ఒక్కసారి ఈరోజు ఈ కొంచెం వాక్యమైన వారి మనసు తెరవబడేట్టుగా వారి హృదయాన్ని దర్శించమని వేడుకుంటున్నాం. ఈ లోకం కాదు శాశ్వతం, దేవుడున్న పరలోకమే శాశ్వతం, దేవుని వాక్యమే శాశ్వతనే నాయన. నిత్య సత్యాన్ని తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఈ లోక మర్యాద, ఈ లోక మూఢనమ్మకాలు నశించిపోయేది, నీ నిత్య జీవానికి తీసుకుపోయేది నీ వాక్యం మాత్రమే, మమ్మల్ని బ్రతికించేది నీ వాక్యం మాత్రమే, మా ఆత్మీయ జీవితాలకు వెలుగునిచ్చేది వాక్యం మాత్రమే. ఈ లోక మూఢనమ్మకాలు కాదు అని తెలుసుకునే భాగ్యాన్ని మా బిడ్డలందరికీ తెలియజేయమని వేడుకుంటున్నాను. బిడ్డలు పనులకు వెళ్తున్నారు తండ్రి, పనులన్నింటిలో తోడి నడిపించండి. చదువుకునే బిడ్డలు ఉన్నారు, ఎవరి బిడ్డలు ప్రభా వారి యవన జీవితంలో తోడి నడిపించండి, వారి చదువులన్నింటిలో తోడి నడిపించండి. ఇదిగో నాయన బిడ్డల కన్నా తల్లులు ఉన్నారు ప్రభా, వారి బిడ్డలను ఎలా పెంచుకోవాలో, బాల్యం ముందు ఎలా వారిని నాయన రక్షించుకోవాలో, చెడు ఆలోచనలో పడిపోకుండా చెడ మార్గంలో పడిపో. రాత్రి వెళ్ళి ఉన్నారు నాయన, ఆ ప్రకారంగా బిడ్డల కన్నా తల్లు బ్రతికించుకునే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి అనారోగ్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ బిడ్డల కళ్ళు చేయండి. నాయన గర్భఫలాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలాలు దయచేయండి. ఇదిగో నాయన మా కుటుంబాలను నాయన జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను ప్రతినిత్యం దీవించి ఆశీర్వదించి సజీవులుగా ఈ భూమి మీద నడిపిస్తున్న మా గొప్ప స్థుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన ముఖ్యంగా ప్రభా మరి బదిరా సహోదరులు దైవజనులు మోసెస్ గారి తల్లి గారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాక్సిడెంట్లో అయిన గాయం ప్రభా మానవుడికి సహాయం చేయండి, సంపూర్ణ బిడ్డలు దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా కొరకు తిరిగి రావాలని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసము నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై కాచి కాపాడి రక్షించి మనల్ని ఆత్మీయ అభివృద్ధిలో నడిపించునుగాక. జ్ఞానయుక్తమైన బైబిల్ వాక్యం వైపు నడిపించునుగాక, అజ్ఞానంలో ఉండక జ్ఞానం వైపు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.